వెళ్ళిన తర్వాత ఏమైందంటే 4 days అయింది సార్. 4 days అయింది. మరి ఇంకా మరి పనులు పెట్టలేదు ఏంటండి అని అంటే పెడతాం ఆగండి అని అన్నారు. ఆగండి అంటే సరే మరి ఇక వెయిట్ చేయమంటున్నారు కదా అని వెయిట్ చేస్తే మళ్ళీ 5వ రోజు అడిగితే ఇక అప్పుడు కోపం స్టార్ట్ అయింది. మమ్మల్ని బాగా విసిగించకు ఉండు అని ఇక అప్పుడు నన్ను రూమ్లో బంధించేసి. అంటే 3 రోజులు అప్పటికి మీరు వెళ్ళి ఇక్కడ నుంచి ఎప్పుడు 15వ తారీఖు వెళ్ళారా? 15కి వెళ్ళినా జూలై 15కి వెళ్తే 16కి రీచ్ అయిపోయారు. ఓకే. అయితే మళ్ళీ నేను అడిగితే ఇక అప్పుడే ఇక వాళ్ళకు కోపాలు వచ్చేసినాయి. కొన్ని రోజులు రూమ్లో బంధించేసిండ్రు. ఫోన్ లాక్కున్నారు బంధించేసిండ్రు. నాకు మరి పని కావాలి అని చెప్పి వచ్చిన. ఇక్కడ నుంచి మీరు అక్కడికి వెళ్ళడానికి ఏజెన్సీ సపోర్ట్ తీసుకున్నారు ఏదైనా? లేదు. ఇక్కడ ఏజెంట్ హైదరాబాద్ లో ఒక ఏజెంట్ ఉన్నాడు మునీర్ అని. అతను అక్కడ ఏజెంట్ కి అప్పచెప్పిండు. ముంబై ఆవిడనే ఒమాన్ లో ఆమె ఆఫీస్ ఉంది. ఓకే. ఇక్కడ నుంచి అక్కడ ఆఫీస్ పెట్టుకుందాం. ఇక్కడ నుంచి అక్కడికి పంపించి డబ్బులు తీసుకున్నాడు మీ దగ్గర? నా దగ్గర ఏం తీసుకోలేదు డబ్బులు, వాళ్ళ దగ్గర తీసుకున్నారు. మరి మేము ఒట్టిగానే పంపిస్తున్నామని చెప్పిండ్రు. సరే అని నమ్మిపోయినా నేను. అక్కడ ఎవరు ఏజెంట్ పేరు? అక్కడ షమ్ష్. ఇక్కడ ఏజెంట్ మునీర్. ఓకే. అక్కడ ఏజెంట్ పేరు షమ్ష్. ఓకే. వాళ్ళు సరే పని చూపిస్తా అన్నారు కదా అని పోయినా. అంటే నేను ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు ఖతర్కి, 2 సంవత్సరాలు కువైట్కి పోయినా. కొంచెం బాగానే వచ్చిన. మరి ఇది కూడా అట్లనే కావచ్చు అనుకొని పోయినా నేను. వెళ్ళిన తర్వాత మరి ఏంటి మరి పని మీద పెట్టట్లేదు ఏంటిది అని అంటే ఇక అప్పుడు వాళ్ళ నిజ స్వరూపం బయటపడతాను. అక్కడ ఉన్న మనుషులతోని మాట్లాడండి, ఒకరికొకరు మాట్లాడుకోవద్దు. ఆల్మోస్ట్ అక్కడ 9 members ఉన్నారు బందీగా. వాళ్ళకు నా ముంగట రానియట్లేదు, వాళ్ళకు నాతో మాట్లాడనియట్లేదు. ఎందుకంటే నేను కొత్త కాబట్టి వాళ్ళు నాతో ఏదన్నా అన్నా కూడా మరి పెద్ద ఇష్యూ అయిపోతుంది, మరి తెలిసిపోతుంది అని అనుకుంటున్నారో ఏమో తెలియదు. తర్వాత ఏదో నీళ్ళు వంక అదో వంక పెట్టుకొని నేను కొంచెం అలా మాట్లాడడం చేస్తే అరే అక్క నువ్వు ఎందుకు వచ్చినావు. ఇంకా నేనైతే కొంచెం పెద్ద ఆవిడనే ఉన్నాను కానీ అక్కడైతే 20 years, 21 years, 30 years ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు. ఇండియా నుంచి బొంబాయి, ఢిల్లీ, బంగ్లాదేశ్, లక్నో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చాలా. అందరు లేడీస్. చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. నాకంటే పెద్ద ఏజ్ గల్లోళ్ళు కూడా ఉన్నారు. మాట్లాడతాము మరి మేము చెప్తాం మీరు చెప్పొద్దు మాకు అని అనడం చేసి నేనేం చెప్పాను కానీ మీరు చెప్పండి అంటే అరే మేమే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంది వీని వలలో చిక్కిపోయి. అరే 3 సంవత్సరాలు ఏం పని చేయిస్తారు వాళ్ళతో? అదే వాళ్ళు పని కోసమని పిలిచి మ్యారేజ్లు చేయడం. ఎవరితో? అక్కడ అర్బాబ్లు ఉంటారు కదా, గుడ్డి వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, అంటే వాళ్ళకి ఇక వాళ్ళ భార్య వాళ్ళు చనిపోయి ఉంటారు కదా. అంటే ఇక పని చేయాలంటే మరి పని మనిషి ఎంతవరకు చేయగలుగుతుంది వాళ్ళకి? అంటే దానికి ఒక ఇల్లీగల్ కాకుండా దానికి ఒక మ్యారేజ్ అనేది పేరు. ఆ పేరు పెట్టి వాళ్ళకు ఇట్లా పిలిచి వాళ్ళకు మ్యారేజ్ చేయడము, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడము. అక్కడ వాళ్ళు పోండి మీరు 10 days 15 days తర్వాత మీరు వచ్చేయండి నేను చూసుకుంటాను. 1 month యూజ్ చేసుకొని విడాకులు ఇచ్చేస్తారు. అట్లా మళ్ళీ ఏజెంట్ దగ్గరకు వస్తుంది. అదే ఏజెంట్ దగ్గరికి ఒక రకంగా హరాస్ చేయడం అంటే ఫస్ట్ ఏదైతే మ్యారేజ్ వాళ్ళు ఇబ్బందుల వలన ఒప్పుకున్నారు అనుకోండి, ఇక అదే బ్లాక్ మెయిల్. ఇక ఎండ్ వరకు వాళ్ళని అదే బ్లాక్ మెయిల్ లో పెట్టిండ్రు. నేను ఒప్పుకోలేదు. నాకు ఇట్లయితే యాక్సెప్ట్ చేస్తే వాళ్ళని పెళ్లి చేసుకుని పోయి మళ్ళీ వచ్చేస్తారు. మళ్ళీ వచ్చి ఇతని దగ్గరికి వస్తారు, మళ్ళీ ఇంటి దగ్గరికి, మళ్ళీ ఇంకొకరికి మళ్ళీ పెళ్లి చేయడం. ఇంకొకటి పెళ్లి అంటే ఇక్కడ ఆడలు మహిళలను తీసుకెళ్లి పెళ్లి చేస్తా ఉంటారు. పెళ్లి చేసి ఇప్పుడు అతను మంచిగా డబ్బు పోగబెట్టుకుంటున్నాడు. అతనికి ఏంది 2000 రియాల్ 3000 రియాల్ అంటే చాలా. ఒక అమ్మాయిని ఒక మహిళని పెళ్లి చేస్తే డబ్బులు ఇచ్చే వాళ్ళు 2000 రియాళ్ళు 3000 రియాళ్ళు అంటే 1000 రియాలు మనకు దగ్గర 2 లక్షలు అవుతుంది.
ఇట్లా వాళ్ళు 2,000 రియాలకి 5 లక్షలు టికెట్ ఖర్చు అందుకు వాళ్ళే పెట్టుకుంటున్నారు, అందుకే వాళ్ళే దానికోసం పెట్టుకొని పిలుస్తారు. వాళ్ళే పెట్టుకొని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ గా ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారు, బయటికి వెళ్ళి వర్క్ చేస్తే 4 డబ్బులు వస్తాయి, ఇంట్లో ఫ్యామిలీకి అది వాళ్ళకి ప్లస్ పాయింట్ అన్నట్టు వాళ్ళు ఆలోచించుకొని పోతే, ఇక్కడ ఉన్న క్రిమినల్ బుద్ధి ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ నుంచి ఒక లేడీకి మీకు ఆల్రెడీ ఏం మాట్లాడిందంటే, ఆడామెకు పంపిస్తే నేను ఇంకో ఆడామెకు పంపిస్తా అనేసి, ఈమెకు వదిలేయండి, వాళ్ళు డబ్బులు ఇస్తానన్నారు కదా, మీకు వదిలేయండి, ఈమె బదులు ఇంకో ఆడామెను పంపిస్తాం. ఇక్కడ ఉన్న వాళ్ళు మునీర్ కూడా అదే పనా? ఇప్పుడు మునీర్ దగ్గర చాలా మంది ఆడవాళ్ళు పేదవాళ్ళే ఉన్నారు, మొగుడు చనిపోయిన వాళ్ళు, భర్త వదిలేసిన వాళ్ళు, ఆ పిల్లలు ఉన్న వాళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని తిరిగి ఇండియాకి పంపిస్తే ఇంకొకరిని పంపిస్తాను అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నాడు అతను. అంటే ఇప్పుడు మీరు మిమ్మల్ని డబ్బులు అడిగాడు అంటే ఇప్పుడు మా వాళ్ళు కొంచెం అందరి హెల్ప్ తీసుకొని కొంచెం దబాయింపు వేస్తున్నారు కదా, అరే బాబు నువ్వు ఆమెను వదిలిపెట్టు, మర్యాదగా మా అక్కకి ఎవరి దగ్గర అప్పచెప్పిను చెప్తావా లేదా, వాళ్ళకి అక్కడ కాల్ చేసి చెప్పు, ఆమెకు డబ్బులు ఇస్తాం మేము, మర్యాదగా పంపించేయమని చెప్పు, పాస్పోర్ట్ ఇచ్చేయమని చెప్పు అంటే, అక్కడి నుంచి ఏజెంట్ దేఖో మే తుమారే దీదీకు మీరే నా భార్యతోనే పెట్టాను, మీ అక్కకి ఏం చేస్తలేము అనడం కొట్టేది. పెళ్లి కోసం అడిగారు, మళ్ళీ పెళ్లి అడిగారు. నాకు 5వ రోజు నేను ఖచ్చితంగా నిలదీసిన అంటున్నా కదా, నిలదీసిన తర్వాత నన్ను ఏం చెప్పారు, ఒకరిని పెళ్లి చేసుకోవాలి, పోవాలి, విడాకులు తీసుకోవాలి, రావాలి. అంటే ఈ 10-15 రోజులు మీరు మహిళలు ఇబ్బంది పడతారేమో, బట్ అక్కడ వాళ్ళతో ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉండాలి, అంతేనా? అది ఉండదు అని అన్నారు. అది ఉండరు అంటే వాళ్ళు వృద్ధులు ఉంటారు కదా, ఫిజికల్ రిలేషన్ ఉండదు, కానీ ఇక వాళ్ళకి ఇక మ్యారేజ్ అనే పేరుతోని ఇక వాళ్ళకి అక్కడనే ఇక బంధింపుడు అంటున్నట్టు అట్లా అన్నీ ఉంటాయి. మళ్ళీ మీకు ఏమికి ఇచ్చిందంటే, ఒక వీడియో పెట్టి కెమెరా ఆన్ చేసి కట్టే చేతిలో పట్టుకొని నువ్వు నవ్వుకుంటా చెప్పాలి, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి వచ్చిన పనికి కాదు అని వీడియో రికార్డ్ చేయాలి. చెప్పారు అట్లా వీడియో మీరు? చెప్పాను. అప్పటి వరకు నాకు ఫోన్ ఇవ్వలేదు, నేను వీళ్ళకు కాంటాక్ట్ కాలేదు. నాకు ఫోన్ చేసి చెప్పారు, మెసేజ్ చేయడం లేదు, మా అక్క మెసేజ్ చేయడం లేదు. అప్పటి వరకు నాకు ఫోన్ చేతిలో ఇవ్వలేదు. ఏమని బెదిరించారు మిమ్మల్ని వాళ్ళు? చూడు, ఇటు అంటే అందులో ఉన్న ఆడవాళ్ళే, ఇప్పుడు ఆయనే వాణి అదుపురంలో ఉన్నారు కాబట్టి వాని ముచ్చట మాట్లాడతారు కదా, అటు నలుగురు ఇటు నలుగురు, ఇటు ఈ అర్బాబ్ గాడు నిలబడి, అర్బాబ్ అంటే అక్కడ అరబీ కంట్రీ అర్బాబ్ అంటే, వాడు నిలబడి కట్టే ఇట్లా ఊడ్చ కట్ట ఉంటుంది, అది ఆ కట్ట పట్టుకొని కాళ్ళ మించలు కొట్టుకుంటా ఇట్లా వీడియో ఇట్లా పెట్టి సెల్లు, చెప్తావా చెప్పవా, భయపడొద్దు, నవ్వకూడదు, నవ్వుతూ నేను పెళ్లికి రెడీ ఉన్నా, నాకు భర్త లేడు, నేను మీ మాట వింటా అని మాట్లాడాలి అని అలా చెప్పిన తర్వాతనే నా చేతికి సెల్ ఇచ్చిండ్రు. అలా చెప్పమంటాడు. అయ్యా మీరు మీ అక్క దేనికోసం వచ్చింది తెలుసా, మీ అక్క ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి వచ్చింది, అదే అన్నాడు. వీడియో పంపించలేదు, మీకు పంపిస్తా అంటే పంపించండి సార్, పెళ్లికే కదా పోయింది, అదేదో చెప్తే మేము కూడా కూర్చొని పెళ్లి చేస్తాం కదా, దాంట్లో భయపడాల్సిన అవసరం ఏముంది సార్, అన్నయ్య ఇవ్వండి మా అక్కకి ఇవ్వండి, మేము మాట్లాడతామని అతనికి లైన్ లో పెట్టుకుంటూ వచ్చాను నేను. మాకు ఒక్కొక్క దెబ్బ కొట్టకూడదు, మీరు డబ్బులు అడిగారు కదా, నేను డబ్బులు వేస్తాను, కానీ